చామంతి ప్రేమలను చూసి నిషా ఆంటీ ఆంటీ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక నిషా అలా అరవటంతో చామంతి ప్రేమలు కూడా లేచి, ఏ నిషా ఎందుకు అరుస్తున్నావు అని ప్రేమంటాడు. అప్పుడే రోజా, రమాదేవి, హర్ష అందరూ అక్కడికి రావటంతో, ఏమైంది నిషా ఎందుకలా అరిచావు అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. ప్రేమ్కి ఏం కాలేదు కదా అని హర్ష అంటే, ప్రేమ్కి ఏం కాలేదు అంకుల్, కానీ నేనే కడుపు మంటతో అరిచాను. ఈ చామంతి చేసిన పనిని నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను అని నిషా అంటే, ఏమైందని రోజా అడుగుతుంది. ఈ చామంతి బెడ్పై ప్రేమ్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఎంత ధైర్యం దీనికి, నేను పక్కనుండగానే ప్రేమ్ పక్కలోకి చేరుతుంది. ఇది ఏం చేసినా కూడా దీన్నెవ్వరూ ఏం అనరనే కదా ఇది ఇంతకు తెగించేస్తుంది అని నిషా తిడుతూ ఉంటే, ఏయ్ నీకు అసలు సిగ్గు శరం అనేవి ఏమీ లేవా? వేరే వాళ్ళకి కాబోయే భర్తతో అలా ఎలా ఉంటావు అని రమాదేవి కూడా చామంతిని తిడుతూ ఉంటుంది. అమ్మగారు అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా మీరు నా గురించి అలా మాట్లాడకండి అని చామంతి చాలా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఆపవే, నువ్వు చెప్పే అబద్ధాలను ఇంకా మీరు నమ్మాలా? మామయ్య గారు ఇదంతా మీరు దీనికి ఇచ్చిన అలుసే. మీ అండ చూసుకునే ఇది దాని ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతుంది అని రోజా అంటే, అంకుల్ మీరు ఇంకా కూడా చామంతిని సమర్థిస్తే దాంట్లో అర్థమే ఉండదు అని నిషా అంటుంది. చామంతి నువ్వు వేరే వాళ్ళ రూమ్లోకి రాకూడదు కదా, ఈ విషయంలో నేను నిన్నేమి డిపెండ్ చేయలేకపోతున్నాను అని హర్ష అంటే, అది కాదయ్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి, అసలు నేను ఎందుకు ఈ రూమ్లోకి రావాల్సి వచ్చిందో ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చామంతి అంటుంటే, అవును నాన్న, వీళ్ళందరూ ఎప్పటిలాగానే చామంతిపై నిందలు వేస్తున్నారు, అవేవి కూడా నిజాలు కావు అని ప్రేమ్ అంటాడు. నువ్వు ఆపుతావా ప్రేమ్, అయిపోయిన వాటిని ఆయుధాలుగా పట్టుకొని నువ్వు ఇంకా దీన్నే సమర్థించకు అని రోజా అంటుంది. ఇంకా దీంతో మాటలేంటి, ఇలాంటి బరితెగించిన దాన్ని ఇంట్లో నుండి మెడపట్టి బయటికి గెంటేయాలి అని నిషా వెళ్ళబోతూ ఉంటే, ఆగు అని ప్రేమ్ గట్టిగా అరుస్తాడు. ఎందుకు ఆగాలి ప్రేమ్ అని నిషా అంటే, చామంతిపై చెయ్యి పడిందంటే బాగోదు నిషా అని ప్రేమ్ అంటే, అంటే ఏంట్రా, ఇదేం చేసినా కూడా మేము సైలెంట్గా ఊరుకోవాలా అని రమాదేవి అంటే, అది కాదమ్మా, అసలు చామంతి ఏ తప్పు చేయలేదు, అంతా ఈ నిషా వల్లే చామంతి నా గదిలో ఉండాల్సి వచ్చింది. ఈ మహాతల్లి రాత్రి నన్ను కేరింగ్గా చూసుకుంటానని మీతో చెప్పి గదిలోకి వచ్చి రీల్స్ చూసుకుంటూ నన్ను టార్చర్ పెట్టి డిస్టర్బ్ చేసి తను మాత్రం గురక పెట్టి నిద్రపోయింది. అలా నేను ఎప్పటికో నిద్రపోయాను. ఆ తర్వాత నాకు జరిగిన యాక్సిడెంటే గుర్తుకొచ్చి నేను చాలా ప్యానిక్ అయిపోయాను. ఈ నిషాని ఇంత పిలిచినా కూడా లేవలేదు. ఇక నాకు అవే ఆఖరి క్షణాలనిపించింది. అప్పుడే చామంతి వచ్చి నన్ను దేవతలా కాపాడింది. నాకు నీళ్లు తాగించి ధైర్యం చెప్పి, అప్పటికీ నాకు తగ్గకపోతే నా చేతులకి కాళ్ళకి ఆయిల్ మర్దన చేసింది. అప్పుడే నేను కోలుకున్నాను. తర్వాత తను వెళ్ళిపోతానని చెప్తే నేనే ఈ నిషాని నమ్మలేక తనని నా దగ్గరే ఉండమన్నాను. అంత జరిగాక కూడా ఇంకా ఈ నిషాపై నమ్మకం ఎలా ఉంటుంది నాన్న? నేను చామంతిని ఇక్కడ ఉండమన్నాను కాబట్టే తను ఇక్కడుంది. నన్ను ఒక తల్లిలా జోలపాడి నిద్రపుచ్చింది. ఈ నిషా నన్ను దగ్గరుండి చూసుకుంటానని ప్రగల్భాలు పలికింది, కానీ అవేమీ కూడా చేయలేదు. చామంతియే నన్ను దగ్గరుండి చూసుకుంది. ఇప్పుడు చెప్పండి నాన్న, చామంతిని ఎవరైనా ప్రశ్నిస్తారా అని ప్రేమంటాడు. ఏంటి నిషా ఇది అని హర్ష అంటే, అంకుల్ అది బాగా టైర్డ్ అయిపోయి నిద్ర పట్టేసింది అని నిషా అంటే, ప్రేమ్ దగ్గర ఉండమని మేము నిన్ను అడిగామా? చంద్రిక కూడా చెప్పింది నీ వల్ల కాదని, కానీ నువ్వేం చేశావు? నువ్వు చేస్తానని చేయలేకపోయినప్పుడు అది ఇంకొక మనిషి చేస్తుంటే నువ్వు వదిలేయాలి కదా, మరి మధ్యలో ఈ రాద్ధాంతం ఏంటి అని హర్ష నిషాని నిలదీస్తూ ఉంటాడు. అంకుల్ ప్రేమ్కి అలా అవుతుందని నేను అనుకోలేదు. నేను తనతో మాట్లాడినప్పుడు తను బాగానే ఉన్నాడు. ఈ ఒక్కసారికి వదిలేయండి అంకుల్, ఇంకోసారి ఇలా జరగదు. ఈ చామంతి కంటే నేను నా ప్రేమని బాగా చూసుకుంటాను అని నిషా అంటే, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంటుంది, ఇంకా ఎలా అడగగలుగుతున్నావు అని హర్ష అంటే, హర్ష ఇందులో తప్పు తనదే కాదు నీది కూడా ఉంది. నువ్వు తనకి బాధ్యతగా చూసుకోమని చెప్పావే కానీ ఇంటి కోడలుగా బాధ్యతలు నిర్వర్తించు అని చెప్పలేదు. తనపై నీకు ఇంకా నమ్మకం కలగలేదని తనకు అర్థం కాదా? బిడ్డ పుట్టే వరకు తనపై నువ్వు నమ్మకం ఉంచితేనే కదా తను హ్యాపీగా ఉండేది. అప్పుడు తన భర్తని దగ్గరుండి చూసుకోవాలన్న కాన్షియస్లో ఉంటుంది. నువ్వు అది చేయకుండా ఇలా చేస్తావేంటి హర్ష అని రమాదేవి అంటే, సరే నువ్వంటున్నట్లే నిషాని నా కోడలుగా యాక్సెప్ట్ చేసి తనకి కాబోయే భర్తని చూసుకోమని బాధ్యతలు అప్పగిస్తాను. కానీ ఒక కండిషన్, ప్రేమ్ని బాగా చూసుకుంటానని చెప్పింది కదా, అది చూపించమను. ప్రేమ్కి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. తను అలా చూసుకుంటేనే నేనన్నది చేస్తా అని హర్ష అంటాడు. ఏంటి నాన్న, దీన్ని కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. ఏంటి నిషా మాట్లాడవా అని హర్ష అంటే, సరే అంకుల్, ఐ ప్రామిస్ యూ, మీరు చూస్తూ ఉండండి, మీ కళ్ళ ముందే ప్రేమ్ లేచి పరిగెత్తేలా చేస్తాను.
ఈ చామంతి కంటే బాగా బెటర్గా నేను ప్రేమ్ని చూసుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నాను అని నిషా అంటుంది. ఇక దాంతో ప్రేమ్ బాధపడుతూ ఉంటే చామంతి కూడా ప్రేమ్ వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత చామంతి కిచెన్లో పని చేసుకుంటూ అసలు ఏమనుకుంటుంది అది, నేను ప్రేమ్ బాబుకి సేవలు చేస్తే తప్పేంటి, అది చేయదు, నన్ను చేయనివ్వదు, దేనికి అసలు దానికి అంత కుళ్ళు, దాన్ని చూస్తుంటేనే నాకు కంపరం పుట్టేస్తుంది, దాన్ని జుట్టు పట్టుకొని గోడకేసి గట్టిగా బాధాలనిపిస్తుంది అని చామంతి నిషాని తిడుతూ ఉంటే పక్కనే ఉన్న చంద్రిక, అసలేంటి చామంతి, నువ్వెందుకు ఇంతలా ఫీల్ అయిపోతున్నావు, నిషా అంటే ప్రేమ్ బాబుకి కాబోయే భార్య కాబట్టి తనే సేవలు చేయాలనుకుంటుంది అని చంద్రిక అంటే, ఏంటత్తా రాత్రి చెప్పాను కదా, అయినా మళ్ళీ నువ్వు ఇలా అంటావేంటి అని చామంతి అంటుంది. ఊరికే అలా అన్నానులే చామంతి, అయినా మనకి ప్రేమ్ బాబు కోలుకోవడమే కదా ముఖ్యం అని చంద్రిక అంటే, అది కాదత్తా, నువ్వు కూడా అయ్యగారికి సేవలు చేస్తున్నావు కదా, నువ్వు ఆయన భార్యవా అని చామంతి అంటుంది. నీకు అయ్యగారంటే ఎంత అభిమానమో నాకు కూడా ప్రేమ్ బాబే అంతే అభిమానం ఉంది అని చామంతి చెప్తూ ఉంటే నిషా అప్పుడే అక్కడికి వస్తుంది. ఏంటి మీటింగ్లు పెట్టారు అని నిషా అంటే, మేమేం మాట్లాడుకున్నా కూడా పనులేమీ ఆగిపోవులేండి అని చామంతి అంటుంది. ప్రేమ్ని వల్లో వేసుకునే పనులు మాత్రం చేయకు, ప్రేమ్ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది, నీ లిమిట్స్లో నువ్వుంటే నీకే మంచిది అని నిషా అంటే, ఆయన బిడ్డ నీ కడుపులో పెరుగుతుందా, ఎవరికి చెప్తున్నావే కహానీలు, నీ అత్తకి నీ అక్కకి చెప్పు, బాగా వింటారు, నాకు కాదు అని చామంతి నిషా వైపు కోపంగా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఆ చూపు అని నిషా అంటే, నా చూపే అంత అని చామంతి అంటే, సరేలే నీతో నాకేంటి మాటలు, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు, ప్రేమ్కి పెట్టాలి అని నిషా అంటే, మీరా అని చామంతి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. నేను కాకపోతే నువ్వు పెడతావా, మూసుకొని పెట్టివ్వు అని నిషా అనటంతో ఇక చామంతి ప్లేట్లో ఇడ్లీ పెట్టి, నేను పెడతాను కదా అమ్మగారు అని చామంతి అంటే, ఏయ్ నీ లిమిట్స్లో నువ్వుండు అని నిషా చెప్పి టిఫిన్ తీసుకొని ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. అయ్యో బాబుకి ఇది టిఫిన్ తీసుకెళ్తుంది, నాకు మళ్ళీ భయం పట్టుకుంది అని చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నిషా టిఫిన్ తీసుకెళ్లబోతూ అక్కడే హర్ష సోఫాలో కూర్చొని ఉండటం చూసి, అంకుల్కి నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, ఇప్పటి నుండే ఆయన నన్ను కోడలుగా అనుకోవటం మొదలు పెట్టాలి అని నిషా అనుకొని ఇక వెంటనే హర్ష దగ్గరికి వెళ్ళి, అంకుల్ నేనే నా చేతులతో స్వయంగా ప్రేమ్ కోసం టిఫిన్ చేశాను, నేనే వెళ్ళి దగ్గరుండి తినిపిస్తాను, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమ్ని చూసుకుంటాను, మీకు చెప్పాను కదా ప్రేమ్ మీ కళ్ళ ముందే లేచి పరిగెడతాడని, మీరే చూడండి ఎలా చూసుకుంటానో అని చెప్పి నిషా వెళ్తుంది. అబ్బో ఏం చూసుకుంటుందో చూడాలి అని హర్ష అనుకుంటూ ఉంటాడు. ఇక నిషా ప్రేమ్ పక్కన కూర్చొని, ప్రేమ్ నీకోసం వేడి వేడి ఇడ్లీలు తీసుకొచ్చాను, నేనే చేశాను తెలుసా అని నిషా అంటే, తెలీదు అని ప్రేమ్ అంటాడు. తెలుసుకోవాలి, కొంచెం నా మీద కూడా ప్రేమ చూపించు అని నిషా అంటే, ఏయ్ నా బుర్ర తినకు అని ప్రేమ్ అంటే, సరే ఇడ్లీ పెడతాను తిను అని నిషా తినిపించబోతూ ఉంటే, ఏయ్ నువ్వా అని ప్రేమ్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. మరి ఇంకెవరు తినిపిస్తారు, తిను ప్రేమ్ అని నిషా ప్రేమ్ నోట్లో ఇడ్లీ పెట్టి గట్టిగా కుక్కుతూ ఉంటుంది. ప్రేమ్ తినలేక చాలా ఇబ్బంది పడుతూ దగ్గుతూ ఉంటాడు. అప్పుడే చామంతి అక్కడికి వచ్చి, ప్రేమ్ బాబు అని అంటూ, ఏం చేసావు నిషమ్మ అని అడుగుతూ ఉంటుంది. ఏయ్ నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి అని నిషా అంటే, మీరు ఇలాంటిది ఏదో చేస్తారని నేను వచ్చాను అని చామంతి ప్రేమ్కి వాటర్ తాగిస్తూ ఉంటుంది. నేనేం చేశాను, ఇడ్లీయే కదా తినిపించాను అని నిషా అంటే, ఇంకా ఆపండి నిషమ్మ అని చామంతి అంటుంది. ఏంటి ప్రేమ్ పొలమారిందా అని నిషా అంటే, ఏయ్ నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా, అసలు నీకేం తెలుసు నేను ఆ బాగోగులు చూస్తానని చెప్పావు, నువ్వు సరిగ్గా తినక నన్నెందుకు అంటున్నావు అని నిషా అంటే, నిషా అమ్మ ఎవరైనా పేషెంట్కి ఇలా తినిపిస్తారా అని చామంతి అంటే, మరి ఇంకెలా తినిపించాలి అని నిషా అంటుంది. ఇందుకే నీకేం తెలీదని చెప్పేది అని ప్రేమ్ అంటే, నన్ను మరీ నొప్పించకు ప్రేమ్, దీన్ని పొగడాలని నన్ను తిట్టకు అని నిషా అంటే, అయ్యో నిషమ్మ కాస్త ఆగండి, ఎందుకు ఇప్పుడు గొడవ, ఆయనకి ఇప్పుడు అసలే బాగోలేదు, మీరు ఇంకా బీపీ పెంచకండి అని చామంతి అంటే, ఎంత చెప్పినా వినదు, ఆ నోటిని ఆపదు, నాకు బీపీ పెరుగుతూనే ఉంటుంది అని ప్రేమ్ అంటే, ప్రేమ్ బాబు మీరు అవేమీ పట్టించుకోకండి, ఇలాంటి ఇడ్లీ పెడితే ఆయన మింగగలరా, పేషెంట్ని ఎలా చూసుకోవాలో తెలుసుకోండి, చిన్న పిల్లలా చూసుకోవాలి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి జావాలాగా చేసి పెట్టాలి అని చామంతి ఒక బౌల్లో ఇడ్లీని చిన్న ముక్కలుగా చేసి తీసుకొచ్చి ప్రేమ్కి తినిపిస్తూ ఉంటుంది. అలా చామంతి ప్రేమగా ప్రేమ్కి తినిపిస్తూ ఉంటే ప్రేమ్ కూడా చామంతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. నా తల్లికి మించి చూసుకుంటున్నావు కదా చామ్, మరి భార్య అవ్వటానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటే, ఇంకా కొన్ని నెలలే బాబు, దీని పీడ వదిలిన తర్వాత మీకు భార్యగా ఉండి మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చామంతి కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చామంతి టిఫిన్ తినిపించేసి బౌల్ని అక్కడున్న టేబుల్ పై పెట్టగానే
అప్పుడే హర్ష లోపలికి వస్తూ ఉండటంతో నిషా వెంటనే ఆ బౌల్ని తీసుకొని తనే ప్రేమ్కి తినిపించినట్లుగా హర్షకి చూపించాలని అనుకుంటుంది. టిఫిన్ తినిపించేసావా అమ్మా అని హర్ష అంటే, ఆ తినిపించేశాను అంకుల్ అని నిషా అంటే, ఏంటి నువ్వే అని హర్ష అంటాడు. అవును అంకుల్, నేనే తినిపించాను, ప్రేమ్ కడుపు నిండా తినేశాడు కదా ప్రేమ్ అని నిషా అంటే, చెప్తే దీని బర్రె గొంతుతో మళ్ళీ అరుస్తుంది, అది భరించే ఓపిక నాకు లేదు అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. చెప్పి ఇప్పుడెందుకు గొడవ పెట్టుకోవడంలే అని చామంతి కూడా అనుకుంటూ ఉంటుంది. ఏరా తినిపించింది చెప్పట్లేదు అని హర్ష అంటే, నిషా అమ్మి తినిపించింది అయ్యగారు అని చామంతి అంటుంది. గొడవ పడతానని చెప్పట్లేదనుకుంటా, ఇదే కదా నాకు కావాల్సింది అని నిషా మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పాను కదా అంకుల్ అని నిషా అంటే, సరే అమ్మా అని హర్ష అక్క నుండి వెళ్ళిపోతాడు. నిన్ను త్వరగా ఇంట్లో నుండి బయటికి పంపించేయాలి, అప్పుడే ఆయనకి నాకు మనశ్శాంతి అని చామంతి అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఏమైనా కావాలా ప్రేమ్ అని నిషా అంటే, మనశ్శాంతి కావాలి అని ప్రేమ్ అంటాడు. నువ్వు జోకులు బాగా వేస్తావు ప్రేమ్ అని నిషా అంటే, ప్రేమ్ చామ్ చామ్ అంటూ చామంతిని పిలుస్తూ ఉంటాడు. మళ్ళీ దాన్నెందుకు పిలుస్తున్నావు అని నిషా అంటే, టాబ్లెట్లు వేసుకోవాలి అని ప్రేమ్ అంటాడు. ఓ సింతే కదా, నేను వేస్తానులే అని నిషా టాబ్లెట్లు తీసుకురాగానే, నీకు తెలుసా నేను టిఫిన్ చేసిన తర్వాత ఏ టాబ్లెట్లు వేసుకోవాలో? చామ్కి తెలుసు, తనని పిలువు అని ప్రేమ్ అంటాడు. ఏంటి దానికి తెలిసేది, నేను తెలుసుకోలేనా అని నిషా మొబైల్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అని ప్రేమ్ అంటే, మెడిసిన్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని ఫోన్లో చూస్తున్నాను అని నిషా అంటుంది. చామంతి ఎక్కడున్నావు, త్వరగా రా అని ప్రేమ్ అనుకుంటూ ఉంటే, ప్రేమ్ దొరికేసింది, నువ్వు ఇప్పుడు వేసుకోవాల్సిన టాబ్లెట్ ఇదే అని నిషా ఏదో ఒక టాబ్లెట్ ఇస్తూ ఉంటే, అప్పుడే చామంతి అక్కడికి వచ్చి, అయ్యో నిషమ్మ ఏ టాబ్లెట్ ఇస్తున్నారు మీరు అని చామంతి అంటే, ఆన్లైన్లో చూసి మరీ ఇస్తున్నాను అని నిషా అంటే, అయ్యో అన్నీ కలిపి ఒకేసారి వేయకూడదు, టిఫిన్ చేసిన తర్వాత ఇదొక్కటే వేయాలి అని చామంతి ఇక టాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు వేయాలో చూపిస్తూ ఉంటుంది. ఎలా పడితే అలా టాబ్లెట్స్ వేయకూడదు, మీరు ఇలా ఆన్లైన్లో చూసి ప్రేమ్ని చూసుకుంటానంటే చాలా కష్టం, మీ వల్ల కాదంటే చెప్పండి, అంతేకాని ఆయన ప్రాణాలతో ఆటలాడకండి అని చామంతి అంటే, సరేలే ప్రతిసారి ఇలా జరుగుతుందా, ఇప్పుడు చెప్పావు కదా ఇప్పుడు వేస్తానులే అని నిషా టాబ్లెట్ తీసి వేయబోతూ ఉంటే, అయ్యో అమ్మగారు అది కాదు వేయాల్సింది, మీరుండండి అని చామంతి ప్రేమ్కి దగ్గరుండి టాబ్లెట్ వేసి వాటర్ తాగిస్తూ ఉంటుంది. సరేలే ఇక నువ్వు వెళ్ళు అని నిషా చెప్పడంతో చామంతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ రూమ్ లో ఉండలేకపోతున్నాను, అలా బయటికి తీసుకెళ్లవా అని ప్రేమ్ అంటే, సరే ప్రేమ్ తీసుకెళ్తాను అని నిషా ఇక ప్రేమ్ ని పట్టుకొని నడిపించుకుంటూ తీసుకొస్తూ ఉంటుంది. ఇంకోవైపు చామంతి హర్ష రామాదేవి వాళ్ళందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. అప్పుడే నిషా ప్రేమ్ ని తీసుకురావటం చూసి రామాదేవి రోజా సంతోషపడుతూ ఉంటారు. ప్రేమ్ గార్డెన్ లోకి తీసుకెళ్లమన్నాడు అంకుల్, తనకి కాబోయే భార్యగా ఈ ఇంటి కోడలుగా అది నా బాధ్యత కదా అని నిషా ప్రేమ్ ని బయటికి తీసుకువెళ్తూ ఉంటుంది. చామంతి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చూసావా హర్ష, మన ప్రేమ్ అంటే మన కోడలికి ఎంత ఇష్టమో అని రమాదేవి అంటే, ప్రాణం కూడా అని రోజా అంటుంది. అవును, జంట ఎంత చూడముచ్చటగా ఉందో, ఆ రోజు కనుక పెళ్ళై ఉంటే ఈ రోజు ఇద్దరు చిలకా గోరింకల్లా తిరిగేవారు, ప్రేమ్కి ఈ పరిస్థితి కూడా వచ్చుండేది కాదు అని రమాదేవి చెప్తుంటే, అవునత్తయ్య ఈ చామంతి నిషా ప్రెగ్నెంట్ అని గొడవ చేసింది, లేదంటే అప్పుడే పెళ్ళైపోయి ఉండేది అని రోజా అంటే, ఆపుతారా ఇప్పుడు నేనొక మాటని మీరొక మాటని అది చిలికి చిలికి గాలివాన అవుతుంది, నాకంత ఓపిక లేదు అని హర్ష అంటాడు. ఇది ప్రేమ్ బాబుని బయటికి తీసుకెళ్ళింది, జాగ్రత్తగా చూసుకుంటుందో లేదో, ఏం జరుగుతుందో అని చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నిషాకి ఫోన్ రావటంతో ఇక నిషా ప్రేమ్ని వదిలేసి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. గార్డెన్ లోకి వచ్చి కాసేపు ప్రశాంతంగా ఉందామనుకున్నా కానీ ఇది ఉండనివ్వట్లేదు అని ప్రేమ్ అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటే కింద పడిపోబోతూ ఉంటాడు. అప్పుడే చామంతి వచ్చి ప్రేమ్ని కింద పడకుండా పట్టుకుంటుంది.